అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది జరుగుతా ఉంది. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రకటన జారీ చేసింది. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి తుది గడువు అనేది ఈ మార్చి 31 తేదీతో ముగిసిపోతుంది. తాజాగా ప్రభుత్వం ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ చేపించుకోవడానికి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా అవకాశం ఇచ్చింది. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈ ఇతర ప్రాంతాల్లో ఎవరైతే పని చేస్తున్నారో, ఇతర ప్రాంతాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో, ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, వారి యొక్క సౌలభ్యం కోసం వారి యొక్క రిక్వెస్ట్‌ని అయితే పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ పెండింగ్ లిస్ట్‌లో పేరు వచ్చి, ఇంకా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయలేదో వారైతే గనక రాబోయే నెల రోజుల్లోపు అంటే ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అని సూచించింది. ఒకవేళ ఎవరైతే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ పెండింగ్ లిస్ట్‌లో పేరు వచ్చి, ఈ ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేయరో వారికైతే గనక రేషన్ కట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రేషన్ కార్డ్‌లో పేరు కూడా తొలగించే అవకాశం అయితే ఉంది కాబట్టి, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఈ రాష్ట్రంలో మనం బీపీఎల్ కుటుంబం అంటే పేదరిక బిలో పావర్టీ లైన్ ఆ కింద కుటుంబంగా మనం గుర్తింపు పొందాలన్నా కూడా ఈ రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్లున్నా ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో రూమ్‌లో ఆ డౌట్స్‌కి సంబంధించి ఆ క్లారిఫికేషన్స్, ఆ సందేహాలకు సంబంధించి సమాధానాలు కూడా నేను గత వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోని గనక చూసినట్లయితే మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మన వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో మీరైతే గనక కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. మనం ఇంకో విషయం గనక చెప్పుకుంటే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది ఈ రేషన్ షాపులతో పాటు వీఆర్ఓలకు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు, డిజిటల్ అసిస్టెంట్లు వారి యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని వారికి ఒక యాప్ ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఈ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా వీఆర్ఓ వీరు లాగిన్‌లో కూడా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్థితిని తనిఖీ చేసుకోవడానికి, అదేవిధంగా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీని పూర్తి చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. కేవలం ఈ రేషన్ షాపుల్లో మాత్రమే కాదు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు. ఈ వీడియో సందర్భంగా మరో విషయాన్ని కూడా మీకందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సదరన్ సర్టిఫికెట్లు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో, ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వం ద్వారా ఈ పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఎవరైతే పొందాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా సదరన్ స్లాట్లు అనేటివి మనకు ఏప్రిల్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ ఈ సదరన్ స్లాట్లు అయితే గనక బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 8వ తేదీ నుంచి అయితే గనక ఈ స్లాట్లు బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఈ 8వ తేదీ నుంచి అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ హాస్పిటల్‌కి వెళ్ళేసి ఆ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వారు మనకు వైద్య పరీక్షలు అయితే చేసి ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారైతే గనక మనకు ఈ సదరన్ సర్టిఫికేట్‌ని అయితే గనక వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి మనకి కావాల్సింది కేవలం ఆధార్ కార్డ్. ఆ ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకందరికీ నచ్చినట్లయితే వెంటనే నా యొక్క వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. నేను అందిస్తున్న సమాచారం చాలామందికి చేరువ కావాలి అంటే మీ వంతు ప్రయత్నంగా నా వీడియోస్‌ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు నన్ను ప్రోత్సహించాలి అనుకుంటే ఆ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.